హలో అండి. ఇంకా మధ్యాహ్నం పిల్లలనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి కదండీ. సో, ఈరోజు మధ్యాహ్నం వస్తా పిల్లలకైతే ఆయన ఏదో ఒకటి పట్టుకొస్తానే ఉంటాడు. సో, చిప్స్ అట్లాంటివి ఉన్నాయి ఇంట్లో. అందుకనేసి ఫ్రూట్ అయితే కట్ చేసి పెడతా ఉన్నానండి. పపాయ కట్ చేసి పెట్టేస్తా ఉన్నాను. ఇంకా అందులోనూ నేను కూడా కొంచెం ఫుడ్ తగ్గిచ్చేసాను కదా! ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌గా పపాయ అయితే నేను కూడా కొంచెం తినేస్తానండి. సో, ముందుగానే కట్ చేసి పెట్టేసాననుకో పిల్లలు వచ్చిన వెంటనే అంటే వాళ్ళు అడిగేదాకా వెయిట్ చేయకుండా, వాళ్ళు రాంగాల్నే కాస్త మొహం కడిగేసి ఇలా ఏదన్నా ఫ్రూట్ పెట్టామంటే తినేసి హ్యాపీగా ఉంటారు వాళ్ళు గూడా. అంతేకాకుండా స్కూల్ నుంచి ఇంటికి రాంగాల్నే ఏదో ఒకటి పొట్టలో పడితే గానీ పిల్లలు అల్లరి చేయకుండా ఉండరండి. అల్లరి చేయకుండా ఉండాలంటే ఇంటికి రాగానే వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అయితే ఖచ్చితంగా ఉంచాలి. సో, ఈరోజైతే ఆయన సమోసాలు తీసుకొచ్చాడు. సమోసాలున్నాయి. ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఇంకా ఇవి కట్ చేసి పెడుతున్నాను. బనానా ఉంది. సో, ఏదో ఒకటి తింటారని ఇంకా వేరే ఏం చేయలేదండి. సో, నేను కూడా ఇవి అయితే కట్ చేసేసి పిల్లలకి పక్కన పెట్టేసిన తర్వాత నేను కూడా కాసిన్ని వేసుకొని తింటున్నాను. ఇంకా ఇదేనండి నేను ఈవినింగ్ తినేది. సో, డైటింగ్ అనేది మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక నెలైనా ఖచ్చితంగా చేయాలండి. సో, నేనైతే ఒక్క నెల ఖచ్చితంగా నేను టార్గెట్ పెట్టుకున్నానండి. సో, ఈ ఒక్క నెలలో నేను ఎంత వెయిట్ తగ్గింది చూడాలి. వెయిట్ ఎంత తగ్గింది చూసుకొని నెక్స్ట్ మంత్ ఇలాగే డైట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సన్నబడాలనని ఈ డైట్ ప్లాన్ అయితే వేసుకున్నానండి. సో, నా ఐడియా మీకు నచ్చిందా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి.